హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు స్రవంతి బబ్లు వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇక ఒక్కటైతే నేను మంచి నిర్ణయానికొచ్చాను. ఇక్కడ ఏంటంటే డైలీ మార్నింగ్ అయితే మెడిటేషన్ క్లాస్‌కైతే అటెండ్ అవుతున్నాను. ఇక చెప్తాను దాని గురించి తర్వాత నేను. ఇక్కడేందంటే మా చిన్న పాప ఈ హెయిర్ చూసారా తనకు ఇదే లాస్ట్ హెయిర్ తనది. ఎందుకంటే తర్వాత మేము హెయిర్ కట్ చేపిచ్చాం మొత్తం. ఎందుకంటే తనకి చాలా తలలో పుండ్లయినాయని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. ఇక్కడైతే మా శ్రీనివాస్ చెప్పాడు బయటికి తీసుకెళ్తా నీకు చాక్లెట్ పెద్దది కొనిస్తా అంటే ఎళ్ళింది తనతో. వచ్చేటప్పుడు ఇలా గుండు చేయించుకొని వచ్చేసిందన్నట్టు. అసలు హెయిర్ కట్ చేయించాలని అయితే లేదు. నాకైతే ఇద్దరు పిల్లలకి ఫుల్ లాంగ్ హెయిర్ ఉండాలి అన్నట్టుగా చాలా ఇష్టమండి. కాపోతే పిల్లలకి పెయిన్‌లు పడతాయి స్కూల్‌కెళ్తే. అవి ఓకే. కంటిన్యూ అయినాయి. నేను హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి యూజ్ చేసాం. అయిపోయినాయి. ఓకే. బావుంది. మళ్ళీ స్విమ్మింగ్ క్లాస్‌కి పంపామన్నట్టు సమ్మర్‌లో. సో, ఆ ఎఫెక్ట్ ఎక్కువ పడిందో ఏంటో గానీ పెద్దది బానే ఉంది గానీ చిన్నదానికి మాత్రం ఫుల్‌గా డస్ట్ ఫామ్ అయిందా ఏంటా అసలు నాకు అర్థం కాలే గానీ చాలా పుండ్లయినాయండి. అసలు ఒక 4 డేస్ తను తలలో చేయి పెట్టనివ్వలేదు. దువ్వనివ్వలేదు అస్సలు. ఇక ఓకే అనుకోండి ఏంటి అని చూస్తే ఫుల్‌గా పుండ్లయిపోయినాయి. నాకైతే కళ్ళకి నీళ్ళొచ్చాయి తనని అలా చూస్తే. నాకు ఆహ్, అయినా ఏం కాదు అని మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పారు, "ఇప్పుడైతే గుండు చేపించకండి. ఈ ఇవన్నీ తగ్గిన తర్వాతనే ఓకే. అప్పుడు గుండు చేయించండి" అని చెప్పారన్నట్టు. ఫైనల్‌గా పాపకైతే హెయిర్ కట్ చేపిచ్చాము. ఇక అట్లన్నా తను చాలా కూల్ ఉంటదన్నట్టుగా. ఇక స్కూల్లో ఒక న్యూ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నామండి లాస్ట్ జనవరిలో. ఇక బుక్స్ అండ్ యూనిఫార్మ్ ఇస్తున్నారంటే ఎళ్లి కలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ లంచ్ టైమ్ వరకైతే ఇంటికొచ్చేసానన్నట్టు. ఇక లంచ్ ప్రిపరేషన్ అయిపోయాక బయటికెళ్దామన్నట్టు అనుకున్నాము. ఇక్కడైతే నేను పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నా. త్వరగా ఇప్పుడు నేను ఎక్కువ బిర్యానీ అయితే ఆహ్, మామూలుగా కుక్కర్‌లో చేసేస్తా అన్నట్టు త్వరగా అయిపోతదన్నట్టుగా. ఇక దానికోసమైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నా ఇక్కడ. మనం ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని మంచి పన్నీర్ టిక్కా లాగా కూడా ఫ్రై చేసి తినొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్. అంటే ఫస్ట్ మనం పన్నీర్‌ని కట్ చేసుకున్నాం కదా! కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్‌లో వేసుకోవాలి ఫస్ట్. ఇలా బౌల్‌లో వేసుకున్నాక లైట్‌గా సాల్ట్ ఎయాలి. ఇక్కడ నేను ఎక్కువ సాల్ట్ ఎసాను. నోట్ దిస్ పాయింట్ అండి. చాలా లైట్‌గా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం మసాలా వేసి దాన్ని ఇలా కలుపుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మామూలుగా తినడానికి పిల్లలకి స్నాక్ లాగా కూడా ఇవ్వండి. దానికి ఏం ఆయిల్ పట్టుకోదు. బావుంటది. మనం చికెన్ టిక్కా ఉంటది గదా! అలా ఉంటది. ఎవరికైనా చికెన్ నచ్చదు, నాన్ వెజ్ నచ్చదు అనే వాళ్ళు ఉంటారు కదా! ఇలా తీసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటాయన్నట్టు. Title, oh yeah. And the moods that I hate, I tend to embrace. Wonder why I'm so opposite. I'm so backwards and upside down. I'm such a clown, but I've got no frown on my little ఇక్కడైతే నేను ఆనియన్స్, అలాగే మిర్చి, ఇంకా పుదీనా, అలాగే బిర్యానీ ఐటెమ్స్ అన్నీ కూడా అందులో వేసుకున్నాను. అందులో వేసేసి అలాగే కొంచెం అల్లం, ఇంకా కొంచెం పెరుగు, అలాగే కొంచెం లెమన్ అన్నీ కూడా ఇందులోనే ఏసాను. ఇందులో ఏసి కలిపేసాను. ఇక ఏంటంటే కుక్కర్‌లో వేస్తే చాలా తొందరగా వంట కావాలనుకుంటే కుక్కరే బెటర్ అండి. ఆహ్, నేనైతే అలాగే చేస్తా. ఇప్పుడు ఎటైనా ఎళ్ళేదంటే అర్జెంట్‌గా మనకి ఫుడ్ కావాలి అంటే కూడా ఇది చాలా బెటర్ అన్నట్టు. చికెన్ బిర్యానీ కూడా అలాగే కుక్కర్‌లో వేసి చేసేస్తా నేను. తొందరగా అయిపోతది. ఇక కాపోతే మనం 3 ఆర్ 2 విజిల్స్ 3 విజిల్స్ అయితే ఇవ్వాలి.
ఇచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. త్వరగా కూడా ఓపెన్ చేయకూడదు. ఇక్కడైతే ఇక ఇవి చూసారా పన్నీర్ పీసెస్. ఇవి మామూలుగా తినేస్తే కూడా చాలా బావుంటాయన్నట్టు. అంటే కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసాం కదా! ఉప్పు, కారం ఏసి ఫ్రై చేసాం కాబట్టి బావుంటాయండి తినడానికి. నేను పిల్లలకి ఇలాగా స్నాక్ లాగా ఏసి ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి. ఇక్కడైతే ఇక నేను మూత పెట్టేసాను. చూసారా ఇలా వచ్చేసిందన్నట్టు. మంచిగా చాలా బావుంది టేస్ట్ కూడా. ఇక ఇది తినేసిన తర్వాత ఇక ఈవినింగ్ అయితే మేము డీమార్ట్‌కెళ్ళామన్నట్టు. పిల్లలకి కొంచెం స్కూల్ బ్యాగ్స్ తీసుకుందామని, అలాగే వాటర్ బాటిల్స్. నాకైతే వాటర్ బాటిల్స్ చెప్పాను కదా! చాలా సార్లు చెప్పాను నేను. ఏంటంటే బాటిల్స్ తీసుకొచ్చిన ఒక 3 మంత్స్ కూడా ఉండవవి. ఇక ఓకేలే అనుకున్నా. ఈసారి పిల్లలకైతే కొంచెం మంచి క్వాలిటీలో తీసుకుందామని ఎళ్తున్నా. నాకు చిన్న పాప ఏంటంటే ఎన్ని బాటిల్స్ తీసుకొచ్చినా కూడా స్కూల్‌లో మర్చిపోయి వచ్చేస్తది తను. ఇక ఈసారైతే స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాను నేను. ఇంకోసారి నువ్వైతే స్కూల్‌లో అస్సలు దాన్ని మర్చిపోవద్దు. నువ్వేది తీసుకెళ్తున్నావో అవి మళ్ళీ నీ వెంబడి తెచ్చుకోవాలని చెప్పానన్నట్టు. బానే తల ఊపుతది ఏదైనా చెప్తే. ఇక ఈసారైతే డీమార్ట్‌లో స్కూల్ స్టార్టింగ్ కాబట్టి స్కూలుకి సంబంధించిన ఐటెమ్స్ అయితే బావున్నాయి. ఇక పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి అనిపిస్తది. మార్నింగ్ పిల్లలకి స్నాక్స్‌గా ఏంటి బిస్కిట్స్ ఎందుకో నాకు అంతగా నచ్చవండి. కాకపోతే ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టుగా ఉన్నాయి. ఇక యూనిబిక్ బిస్కెట్స్ ఉంటాయి కదా! తీసుకున్నాను. ఇంకా చూస్తున్నా ఏం తీసుకోవాలంటే మా సియాన అప్పటికే ఎళ్లి తను కలెక్ట్ చేసుకునేవి అన్నీ చేసుకుంటుంది. బట్ నేను చెప్పాను. ఆ బిల్ చేసే కాడ మీరేదైనా ఎక్స్‌ట్రాస్ ఏస్తే నేను తీసేస్తా అని చెప్పానన్నట్టు. వాళ్ళు తీసుకునేవి ఏంటంటే చాక్లెట్స్. ఇంకేంటి ఈ క్రీమ్ వచ్చిన బిస్కెట్స్ ఉంటాయి కదా! అవి ఎక్కువ చూస్తారన్నట్టు. నేను చెప్పాను అవి తీసేస్తా అని చెప్పాను. ఇక ఓకే అనుకోని పాలు తాగమంటే మాత్రం అసలు మా సియానాకైతే పాలంటే నచ్చవు. అందుకే తన కోసం హార్లిక్స్ అయితే తీసుకున్నా. హార్లిక్స్ ఏస్తానన్నా కొంచెం మిల్క్ తాగేస్తారన్నట్టుగా హార్లిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి చిప్స్ అయితే బావుంటాయండి. అది పప్పు చారు చేసినప్పుడు కంపల్సరీగా పాపడాలు, అప్పడాలైతే ఉండాలి. ఇక్కడ ఆల్మోస్ట్ నా పెద్ద పాపకే చెప్పానన్ని. కొంచెం హెల్ప్ చేయమని. ఇక్కడికొచ్చేసరి చూడండి. ఇక్కడికి ఏంటంటే ఫస్ట్‌గా చూసేది వాళ్ళు పెన్సిల్ బాక్సెసే చూస్తారన్నట్టు. అంటే కంపాక్స్ అంటారు కదా! అవి నాకు ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళకి అన్ని టైప్స్ కొనిచ్చాను నేను. ఆహ్, ఏది కావాలంటే అది తీసుకున్నాను. అవి మళ్ళీ కొత్తగా ఉన్నాయండి ఉండడం కూడా. మళ్ళీ ఇంకా కావాలి అన్నట్టుగానే ఉంటది. ఇక్కడ నేను నా చిన్న పాపకి ఆ పైన ఉన్న ఫ్రోజెన్ అది కోంబ్ కొనిస్తా అని చెప్పాను. కానీ తనకి హెయిర్ కట్ ఒక్క 4 డేస్ ముందేమో హెయిర్ కట్ అయింది. స్కూల్‌కెళ్ళి ఒక 4 డేస్ ముందు. ఇక ఓకేలే అనుకున్నా. అడుగుతుంది మమ్మీ నాకు ఈ కోంబ్ కొనిస్తా అన్నావు కదా! అంది. నేను నీకు హెయిర్ వచ్చాక కంపల్సరీ కొనిస్తానని చెప్పానన్నట్టు. ఇక ఓకే. అందులోకి అసలు డీమార్ట్‌కెళ్తే టైం తెలవదండి. అందులోనే అసలు స్పెండ్ చేస్తాం. పిల్లలు ఈసారి కొంచెం క్వైట్‌గానే ఉన్నారు. మరీ అల్లరి ఏం చేయలేదు. ఇక్కడ చూసారా డస్ట్‌బిన్. నాకు చాలా సేపు దాకా అర్థం అవ్వలేదు అసలు అదేంటని. తర్వాత తెలిసింది అది డస్ట్‌బిన్ అని. కానీ బావుంది వెరైటీగా. 199 ఉంది కాస్ట్ వచ్చేసి. కానీ బావుందండి. చూడండి చాలా బాగా అనిపించింది. ఇక వాటర్ బాటిల్స్ చూసారా ఇలా ఉన్నాయి. నాకెందుకో కొత్తగా ఏం వచ్చినాయి అన్నట్టుగా అనిపియలేదు. లాస్ట్ టైమ్ ఉన్నవనిపించింది. ఇక్కడ ఇవి ఎరేజర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. షూ ఎరేజర్, టీ షర్ట్ ఎరేజర్ అండ్ ఫుట్‌బాల్, వాలీబాల్ అన్నీ ఫోన్ ఎరేజర్స్. ఇంకా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తే. మేము చదువుకున్న రోజుల్లో ఇవన్నీ లేవేంటి అనిపించింది. అప్పుడైనా పెన్సిల్ ఎక్కువ యూజ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి అప్పుడు పెన్నులు యూజ్ చేసేవాళ్ళం బ్లూ పెన్స్. కానీ ఇప్పుడు పిల్లలకి అలా కాదు కదా! ఓన్లీ పెన్సిల్సే యూజ్ చేయమంటారు. ఇక్కడ ఇవి చూసారా? ఈ ఒక షీట్ తీసుకున్నా నేను. ఇక నెక్స్ట్ ఏంటంటే పెన్సిల్స్. ఇక్కడ పెన్సిల్ చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. అన్నీ నాకైతే తెలిసి నట్రాజ్ పెన్సిల్, ఆ తర్వాత అప్సరా పెన్సిల్ ఈ రెండే తెలుసప్పుడు. ఇప్పుడైతే మా పిల్లల వల్ల ఎన్ని రకాల పెన్సిల్స్ వచ్చినాయో, ఎన్ని రకాల ఎరేజర్‌లున్నాయో, ఆ స్కేల్ కూడా ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో అన్నీ చూస్తున్నా ఇప్పుడు. ఇక నేనైతే ఒక పెన్సిల్ సెట్, అలాగే ఎరేజర్స్, ఒక షీట్, ఇక స్కూల్ బ్యాగ్స్ అయితే
తీసుకున్నా. ఇక్కడ స్కూల్ బ్యాగ్ పాపకి ఏసి చూస్తున్నా. అంటే పెద్దదైనా బాగుండదు, మరీ చిన్నదైనా బాగుండదు. తనకు సూట్ అయ్యేదైతే ఒకసారైతే వేసి చూస్తున్నా అన్నట్టు. ఇక మా వారికెందుకో ఇవి నచ్చలేదు, ఇలా కార్టూన్స్ టైపు. నేనన్నాను, వాళ్ళు గర్ల్ బేబీస్ కాబట్టి ఇలాంటి బ్యాగ్సే చాలా బాగా సూట్ అవుతాయి. ఇలా కాటన్స్ ఉన్నవే బాగుంటాయి. డెస్నీ కావచ్చు, ఇంకా ఫ్రోజెన్ గర్ల్స్ ఇలా ఉన్న బ్యాగ్స్ చాలా బాగుంటాయి. అదో సంబరం వాళ్ళకిప్పుడు అనంటే ఓకే అనుకున్నా. కానీ జిప్ మాత్రం చూసాను, రఫ్‌గా ఏం లేవు. కొంచెం నైస్‌గానే ఉన్నాయి. లాస్ట్ టైం తీసుకున్న బ్యాగ్స్ అవి నేను షాప్‌లో తీసుకున్నాను. అప్పుడు చిన్న పాప యూకేజీ గదా! సో, కొంచెం చిన్నగా ఉంది ఆ బ్యాగ్. ఇక సియానా జిప్ ఫెయిల్ చేసేసింది. ఇక ఓకే అని ఇద్దరికైతే తీసుకున్న బ్యాగ్స్ అవి ఎండింగ్‌లో చూపిస్తా. ఇక ఇక్కడ ఇదేంటంటే నేను పోపు వేయడానికి అన్నట్టుగా ఇలా చిన్న కడాయిలాగా ఉంది. అది తీసుకున్న. అలాగే ఇక్కడ ఇది ఉంది గదా! దాన్ని ఏమంటారో గుర్తు రావట్లేదు గదా! మినీ చాపర్, ఓకే, దాని పైనుంది. అది కూడా తీసుకున్నాను. నాకు ఈ కళాయిలు నచ్చాయి. ఎప్పటికి తీసుకోలేదు కానీ చూపిస్తున్నా మీకు. చాలా మందంగా బాగుందండి. 699 ఉంది. మంచి ఫ్రై ఐటెమ్స్‌కి బాగుంటాయి. ఇక ఇవి చాలా సింపుల్‌గా ఉన్నాయి. ఇవి లేబుల్స్ కదా! వాళ్ళేవంతా ఏం నచ్చలేదు. చాలా ప్లెయిన్‌గా చాలా సింపుల్‌గా అనిపించాయి. అయినా మా సియానా ఒకటి తీసుకుంది, ఒక షీట్ తీసుకుంది. ఇంకా మెయిన్ ఏంటంటే హ్యాండ్ కర్చీఫ్స్ అండి పిల్లలకి. నేను ఈ 20 రూపీస్‌కి ఒకటి ఉంది. తీసుకున్న ఒక 4 సెట్స్ అలా తీసుకున్నాను అవి. కానీ హ్యాండ్ కర్చీఫ్‌లు కూడా చాలా పోగొట్టేస్తారు పిల్లలు. కానీ వాళ్ళకి చెప్పాలి. పొద్దుట తీసుకెళ్ళిన కర్చీఫ్ నాకు ఈవినింగ్ మళ్ళీ చూపియాలని చెప్తా నేను. ఇక లాస్ట్ టైం సియానా ఓకే, నా పెద్ద పాప ఓకే. ఇక చిన్నదానితోటే ఇక్కడ ఏంటంటే ఈ చెప్పల్స్ కొనిచ్చా తనకి. ఆ పైన చిన్న ఫ్యాన్ లాగా వచ్చింది. దాన్ని తీసి దాంతో ఆట ఆడింది. దాన్ని తెంపేసింది కూడా. కొనడం అయిపోయింది, రిపేర్‌కి కూడా వచ్చిందన్నట్టు చెప్పు. ఇక ఓకే, చిన్నగా షాపింగ్ అయితే చేసేసాం. పైన ఈ మాల్ ఉంది. ఇక అక్కడికైతే వెళ్ళాం. కేఎఫ్‌సి తిందామంటే వెళ్ళామన్నట్టు. ఇక ఒక్కసారి మా చిన్న పాప, సో తన హెయిర్ స్టైల్ చెప్తున్నాను. నేను స్కూల్ లాస్ట్ టైం ఏప్రిల్‌లో స్కూల్‌లో హాలిడేస్ ఇచ్చారు కదా! అప్పుడు హాలిడేస్ ఇచ్చినప్పుడే మా మమ్మీ అంది, తనకి తలలో చాలా పెయిన్‌లున్నాయి. ఇక అవి నేను గుండు చేపిస్తానని చెప్పింది. నేను అస్సలు ఒప్పుకోలేదు. మా మమ్మీనే తిట్టేసా ఇంకా. గుండు చేపించడం ఏంటి? తలలో ఉన్న పెయిన్‌లు పోగొట్టాలి గానీ గుండు చేపించడం ఏంటి అని ఇంకా మా మమ్మీ పైకి అరిసానప్పుడు. నీకేం తెలవదు, పుండ్లయిపోతే చాలా ఇబ్బంది అయితదని మా మమ్మీ అంది. అంటే నాకు అస్సలు ఇష్టం లేదన్నట్టు పిల్లలకి హెయిర్ ఉండాలని. చాలా ఇష్టం అండి. చిన్న పిల్లలైనా కూడా వాళ్ళకి వాళ్ళ లెవెల్ తగ్గట్టుగా ఓకే మెయింటైన్ చేయాలి, బాగుండాలి అన్నట్టుంటది. ఓకే అనుకున్నాం. ఏమైందో తెలీదు కానీ 1.5 మంత్ తర్వాత ఇక మళ్ళీ ఒకటేసారి ఫుల్‌గా ఇట్లా పుండ్లయిపోయినాయండి. అసలు చూడలేకపోయాను. ఇక సరేలే అనుకోని గుండు చేపిచ్చేసాను కదా! నాకు చాలా బాధ అనిపించింది. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు పాపకి గుండుతో స్కూల్‌కెళ్తుంది అని. ఇక మా వారన్నారు, "ఏం కాదు, ఆ చిన్న పాపనే కదా! నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు" అన్నారు. కానీ ఓకేలే అనుకున్నా నేను. ఇక తన కోసం అయితే కలర్ క్యాప్స్ అయితే కొనిచ్చాను నేను. ఇవన్నీ ఒకటేసారి తీసేసుకున్నాను. మంచిగా తను డైలీ ఒకటి క్యాప్ పెట్టుకొని స్కూల్‌కెళ్ళాలి అన్నట్టుగా ఇక ఫిక్స్ అయ్యాను నేను. కానీ గుండు చేపిచ్చేసాం కదా! తనకి డైలీ ఈవినింగ్ అయితే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే హెయిర్ ఆయిల్ అయితే పెట్టేస్తున్నా. అలా తొందరగా హెయిర్ గ్రోత్ అవుతదన్నట్టు. హెయిర్ ఆయిల్ పెట్టినా కూడా తలకి చల్లగా ఉంటది. హెయిర్ కూడా త్వరగా గ్రోత్ అవుతదన్నట్టు. ఇక మేమేంటంటే షాపింగ్ అయిపోయాక ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చే టైం చాలా వర్షం పడింది. అలాగే చాలా ఆలస్యం కూడా అయిపోయిందన్నట్టు. అసలు లోపల ఆ మాల్‌లో ఉంటే కూడా టైం తెలియలేదు. చాలా లేట్ అయింది. ఇక ఈరోజు మన వీడియోలో ఇక పన్నీర్ బిర్యానీ గురించి, అలాగే నా చిన్న పాప ఎందుకు హెయిర్ కట్ చేయించామని, అలాగే డీమార్ట్‌లో షాపింగ్ చేయించిన ఆ వీడియో అనేది ఈరోజైతే వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఇక రేపు నేను పెట్టబోయే వీడియోలో ఏమేమి తీసుకున్నానో వాటి కాస్ట్, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా రేపటి వీడియోలో చెప్తాను. అంతవరకు బాయ్.